అరుణ్ కుమార్ గారు, ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఇలాంటి హత్య రాజకీయాలకు సంబంధించిన డిస్కషన్ చాలా తక్కువ జరుగుతుంది. ముఖ్యంగా ఫ్యాక్షన్ హత్యలు మాత్రం ఈ మధ్యకాలంలో మనం వినలేదు. కానీ ఈ హత్య జరిగే క్రమంలో దీన్ని ఫ్యాక్షన్ హత్యగా కొద్దిమంది, రాజకీయ హత్యగా మరికొద్దిమంది చెప్పే ప్రయత్నం చేస్తున్నా సరే, అక్కడ ముఖ్యంగా మాట్లాడుకోవాల్సిన విషయం మాత్రం ఏంటంటే ఇది జరగడం వల్ల లాభం ఎవరికి, నష్టం ఎవరికి అనే విషయాన్ని ఒకటి చాలా కీలకంగా డిస్కషన్ జరుగుతుంది. మరొకటి అక్కడ ఏవైతే సాక్ష్యాలు ఉన్నాయో వాటిని రూపుమాపే ప్రయత్నం జరిగింది అన్న ఒక డిస్కషన్ నిన్న రాత్రి చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చారు. నిజంగానే ఒక నిందితుడు కానివ్వండి ఎవరైనా సరే అలాంటి ప్రయత్నం చేశారు అన్నప్పుడు దాన్ని కోర్టు ఏ విధంగా చూస్తుంది? తెలియకుండా ఒకవేళ తప్పు చేస్తే దాన్ని కోర్టు పరిగణించే అవకాశం ఏమైనా ఉంటుందంటారు? ముందుగా వీఆర్ ఇన్ సివిలైజ్డ్ సొసైటీ. చనిపోయిన ఆయన ఆత్మకి, ఆయన ఉన్న ప్రజాస్వామ్య కోణానికి ఆయనకు శ్రద్ధాంజలి ఘటించాల్సిన అవసరం. హృదయపూర్వకంగా ఆయన ఆ భగవంతుడిని చేరుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నేను అన్నట్టు వీఆర్ ఇన్ సివిలైజ్డ్ సొసైటీ. ఒక హత్యనో ఒక హత్యాయత్నాన్నో ఏ విధంగా రాజకీయం చేస్తున్నారు చాలా బాధాకరమైన అంశం ఇది. ఎందుకంటే అగ్రీవ్డ్ పార్టీ, బాధితులు ఎవరైనా ఉంటే, బాధిత కుటుంబం ఏదైనా ఉంటే వాళ్ళు ఏమైనా డిమాండ్ చేయొచ్చు. నథింగ్ ఈజ్ రాంగ్ ఇన్ దిస్. ఏం తప్పు ఉంది? సిబిఐ ఎంక్వైరీ అంటే మీకేం బాధ? ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి వచ్చి దీన్ని రాజకీయ రంగు పులిమినప్పుడు బాధిత కుటుంబం ఏ విధంగా ఆలోచన చేయాల్సింది? ఎప్పుడైనా సరే అగ్రీవ్డ్ పార్టీ ఏమైనా అంటారు, శాపనార్థాలు పెడతారు, చేతనైంది చేస్తారు. అటువంటిది సిబిఐ ఎంక్వైరీ అడిగితే నీకేం ప్రాబ్లం? ఇప్పుడు ఒక చోట ఒక హత్యాయత్నాన్ని, ఒక హత్యను రెండును కలిపి చూడాలి. విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో జరిగింది ఏంది? హత్యాయత్నం. అక్కడ సక్సెస్ అయింటే నీకు ఈ హత్య లేకపోయేదా? సామాన్య ప్రజలు అడగడానికి అవకాశం ఉంది. ముఖ్యమంత్రిగా మీరేం చేస్తున్నారు? ఒక స్థాయిని దాటి నేను ఒక మాట మాట్లాడాల్సి వస్తుంది. మీరేం పాలకూర కట్టలు కడుతున్నారా హెరిటేజ్ దాంట్లో? మీ ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏమైంది? అంటే ప్రతిపక్ష నేత ఇంట్లో ఏం జరిగినా కూడా మాకు తెలియదు అని చెప్పే ప్రయత్నమా ఇది? అంటే ప్రతిపక్ష నేత విమానాశ్రయానికి పోతాడు, విమానం ఎక్కి హైదరాబాద్ పోతాడు, అక్కడ ఏమైనా చెయ్యొచ్చు అని స్పష్టంగా మీరు చెప్పి, సమాజానికి చెప్పి, కోడికత్తి అని చెప్పి దాన్ని హీనంగా చూపించే ప్రయత్నం చేసుకుంటూ వాళ్ళ చిన్నాన్న చనిపోతే ఆయన డిమాండ్ చేయడంలో తప్పేముంది? అందులో రాజకీయం ఏముంది అసలు? రాజకీయం ఉంటే ఆ రాజకీయ కోణాన్ని నువ్వు బ్రేక్ చేయాలి. ఈవెన్ ఆఫ్టర్ 16 hours, ల్యాప్స్ ఆఫ్ 16 hours నువ్వు మీడియా ముందుకు రావాల్సిన అవసరం ఏముంది? ఒక విషయంలో డీజీపీ వస్తాడు, ఒక విషయంలో మంత్రి వస్తాడు, ఒక విషయంలో లోకేష్ వస్తాడు, ఒక విషయంలో చంద్రబాబు వస్తాడు. అసలు చంద్రబాబు నాయుడు మాట్లాడాల్సిన అవసరం ఏంది? జగన్ మాట్లాడినప్పుడు, తప్పు తీసినప్పుడు చంద్రబాబు మాట్లాడడంతో పూర్తి స్థాయి రాజకీయం అయింది ఇది. ఎలక్షన్ల ముందు ఇంకా ఎవరు అరవింద సమేత సినిమాతో కంపేర్ చేస్తారు. అరవింద సమేత సినిమాలో జరిగినట్టే, అంటే ఈ ప్లాన్ ముందే ఉందా మీకు? స్క్రీన్ ప్లే ముందే ఈ సినిమాని రిలీజ్ చేయాలని. మరి అరవింద సమేత సినిమా ఎవరి కుటుంబానికి సంబంధించింది? ఖచ్చితంగా ముఖ్యమంత్రి కుటుంబానికి సంబంధించింది. అంటే మీరు ఏదైనా ప్లాన్ వేసినరా? సామాన్యునికి ఇన్ని క్వశ్చన్స్ వస్తాయి. సామాన్యుడు బతకాలంటే కూడా ఆలోచన చేయాల్సిన పరిస్థితి. వాడి సంపాదన వాడు సంపాదించుకుంటూ వాడి ఇంట్లో వాడు ఉంటే కూడా రక్షణ లేదు, భద్రత లేదు. ఎవరిది అధికారం? ఎవరున్నారు అధికారంలో? మీరే ఉన్నారు. మీరు ఒకవేళ చూపించే ప్రయత్నం చేస్తే మీ 3 ఏళ్ళే మీకు చూపిస్తున్నాయి. ఇక్కడ అది చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ల ముందర ఉన్నప్పుడు ఇటువంటి సూసైడల్ స్టేట్మెంట్స్ ఖచ్చితంగా చంద్రబాబు నాయుడుకే డ్యామేజ్ చేస్తాయి. సిబిఐని నేను రాష్ట్రంలోకి రానివ్వనని ఇంతకుముందు చెప్పినప్పుడు, నీవు సిట్ దర్యాప్తు ఆదేశించినప్పుడు, సిట్ దర్యాప్తుకు మరి నీకెందుకు? నీకు లోకల్ పోలీస్ మీద నీకు ఒక హత్య కేసు, అది దాని పెద్దది కాదు. అది ఒక సిఐ బ్రేక్ చేయొచ్చు, ఒక డీసీపీ బ్రేక్ చేయొచ్చు, ఒక ఏసీపీ బ్రేక్ చేయొచ్చు. మరి నువ్వు సిట్ దర్యాప్తుకు నీవెందుకు చేసినట్టు? ఇంత మేఘాల మీద కోడికత్తి విషయంలో మరి ఇట్లే చేసినావా? నువ్వు ఒక రోజుకు చేసినావా? అందరు చూస్తున్నారు. ఇది డిమాండ్ వచ్చిన తర్వాత సిట్ ఏర్పాటు చేసినారు, తర్వాత సిబిఐ ఎంక్వైరీ డిమాండ్ చేసినారు. సిబిఐ ఎంక్వైరీ ఎన్ఐఏ చేతులకు తీసుకున్నది. అంటే మీరు ఎందుకు, నేను ఒక విమర్శలాగానే మిమ్మల్ని విమర్శించి పబ్బం గడుపుకోవాలనడానికి నేను ఎలక్షన్లో పోటీ చేయట్లేదు. ఐఎమ్ నాట్ బిలాంగ్స్ టు ఆంధ్ర. నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నది ఏంటంటే, మీరు మౌనం వహించడం వల్ల చాలా హుందాతనం వచ్చేది మీకు. మీరే రాజకీయం, చంద్రబాబు నాయుడు రాజకీయం చేయడం వల్ల ఇది పూర్తి స్థాయి కుట్రకోవడం. మరి కుటుంబ సభ్యుల మీద దొబ్బినప్పుడు నిన్నెందుకు అనుమానించొద్దు? అవును, ఇక్కడ శ్రీనివాసరావు గారు, అంటే చాలా కీలకంగా వచ్చే ప్రశ్న ఏంటంటే, ఈ హత్య వల్ల కానివ్వండి, లేకపోతే ఈ హత్యను రాజకీయ కోణంలో మార్చడం వల్ల కానీ ఎవరికి లాభమో ఎవరికి నష్టమో అన్న విషయం పైన చాలా పెద్ద స్థాయిలో వాళ్ళు డిస్కషన్ జరుగుతుంది. మనం చూస్తే మొత్తం ఇవాళ సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా సరే, లేకపోతే ఒక 4 మనుషులు కలిసినా సరే, మీరు చెప్పినట్టుగా ఎవరు హత్య చేసి ఉండొచ్చు, ఎందుకు హత్య చేసి ఉండొచ్చు,
వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఒక లైన్ తీసుకుంటున్నారు, టీడీపీ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఒక లైన్ తీసుకుంటున్నారు. వీళ్ళిద్దరూ చేస్తున్న ప్రకటనల వల్ల సామాన్య ప్రజల వల్ల కన్ఫ్యూజన్ స్టేట్లోకి వెళ్ళిపోతున్నారు. నిజంగానే ఒక విశ్లేషణ నిన్న 7 గంటల నుంచి 10 గంటల వరకు ఒక వెర్షన్ అండి, గుండెపోటుతో మరణించాడు. తర్వాత విజయసాయిరెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి ఇది ఉన్నత స్థాయిలో జరిగిన కుట్ర, దానికి ప్రణాళిక రూపొందించింది చంద్రబాబు నాయుడు గారు, లోకేష్, అమలు చేసింది ఆదినారాయణ రెడ్డి అని ఎటాక్ మొదలుపెట్టారు. అందులో ఉన్న వెర్షన్ ఏంటంటే 1998లో రాజారెడ్డిని చంపినప్పుడు వాళ్ళ టార్గెట్ ఏంటంటే 99 ఎన్నికలకు ముందు రాజారెడ్డిని చంపితే కడప జిల్లాలో రాజశేఖర రెడ్డికి ఇబ్బందులు ఉంటాయి కాబట్టి రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి ప్రభావాన్ని తగ్గించవచ్చు అని చేశారు. అలాగే గత సంవత్సరం ప్రతిపక్ష నాయకుడి మీద ఎయిర్పోర్ట్లో హత్యా ప్రయత్నం చేశారు, ఇప్పుడు ఇలా చేశారు అనేది. అంటే వాళ్ళ వెర్షన్ ఏంటంటే వైఎస్ఆర్సీపీ పార్టీ వెర్షను, వివేకానంద రెడ్డి ఈరోజు కడప జిల్లాలో పార్టీకి పెద్ద తలకాయ, ఆయన తప్పించటం వల్ల జగన్ని జిల్లాలో ఇబ్బంది పెట్టి జిల్లాలో పార్టీని బలహీనపరిచి ఫలితంగా జగన్ రాష్ట్ర వ్యాప్తంగా దృష్టి పెట్టలేని పరిస్థితిని క్రియేట్ చేసి రాజకీయంగా లబ్ధి పొందాలనేది తెలుగుదేశం వ్యూహం అనేది వైఎస్ఆర్సీపీ ఆరోపణ. ఒక్కసారి మిమ్మల్ని ఇంటరప్ట్ చేస్తాను. ఒకసారి మనతో పాటు ఫోన్ లైన్లో రెడ్డన్న గారు, మాజీ సీనియర్ పోలీస్ అధికారి, మనతో పాటు ఫోన్ లైన్లో అందుబాటులోకి వచ్చారు. అసలు ఏం జరుగుండొచ్చు అన్న విషయం పైన ఒకసారి డిస్కస్ చేద్దాము. సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ చిదంబరం. అది మనం అంటే మీకు చాలా క్లియర్గా మీకు గుర్తుంటే నిన్న మధ్యాహ్నం మనము ఈ ఫొటోస్ చూసిన తర్వాత ఒక డిస్కషన్ చేశాం, ఇది మర్డరా లేకపోతే నిజంగానే హార్ట్ అటాక్ అన్న డిస్కషన్ జరిగినప్పుడు ఫస్ట్ ఇంప్రెషన్ మీకు కానివ్వండి, సామాన్యులు అందరికి కానివ్వండి, వచ్చిన ఫస్ట్ ఇంప్రెషన్ ఇది అతను కేవలం అది ఓన్లీ హార్ట్ అటాక్ వల్ల జరిగిన మర్డర్, హార్ట్ అటాక్ వల్ల జరిగిన చావులాగానే మనం చూసాం. ఆ తర్వాత పరిస్థితి చూస్తుంటే మొత్తంగా మారుతూ వచ్చింది. సో మీరు ఎలా చూస్తారు నిజంగానే ఒక పోలీస్ అధికారిగా మొదట ఇంప్రెషన్ కానివ్వండి, తర్వాత వచ్చిన దాంట్లో ఉన్న డెవలప్మెంట్స్ కానీ? చిదంబరం, దీనికి ఒక మాట. మెయిన్గా ఏం జరిగిందంటే అంటే అక్కడ ఫస్ట్ ఎవరైతే చూశారో ఆ వ్యక్తి రక్తము కక్కుకొని చనిపోయాడు అన్నట్టు మాట్లాడారు. సో దాన్ని బట్టి ఎవరైనా ఏమనుకుంటారంటే ఈ ఇంజురీస్ గురించి కానీ ఎక్కడ ప్రస్తావన లేదు, ఆ ఫోటోలో కూడా ఎక్కడ ఇంజురీస్ లేవు. బహుశా ఆయన హార్ట్, ఇప్పుడు మనం శ్రీదేవి మద్దతు చూసుకుంటే కూడా, శ్రీదేవి చనిపోయిన వ్యవహారం చూసుకుంటే కూడా ఇంకా చాలా మంది చనిపోయిన ముసలి వాళ్ళు, పెద్దవాళ్ళు, ఏజ్డ్ వాళ్ళు బాత్రూమ్ లో కొట్టుకొని తలకి ఇంజరీస్ అయ్యి బ్లడ్ అయ్యి చనిపోయిన వ్యవహారంలో డెఫినెట్ గా ఆ విధమైన కోణం ఉంటుంది. ఎందులో ఎవరైనా చూసిన వాళ్ళు ఇంజరీస్ ఉన్నాయని కంప్లైంట్ చేయకుండా వాళ్లే హార్ట్ అటాక్ అని ప్రొనౌన్స్ చేసినప్పుడు ఎవరైనా అదే అనుకుంటారు. ఎందుకంటే ఒక కిట్ అండ్ కిన్ను తెలిసిన వాళ్ళు, బాగా రిలేటివ్స్ గా ఉండేవాళ్ళు ఇది హార్ట్ అటాక్ అని చెప్తున్న తర్వాత బయట వాళ్ళు కూడా అదే విధంగా, ఎందుకంటే మనం డెడ్ బాడీని చూడలేదు, ఇంజరీస్ చూడలేదు, బ్లడ్ ఎంత ఉందో తెలియదు కాబట్టి డెఫినెట్ గా అదే అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తారు. ముఖ్యంగా చనిపోయిన వివాదరహితుడు, అజాత శత్రువు, మంచి సౌమ్యుడు, ఎవరితో గిల్లి గజ్జాలు పెట్టుకునే ఇప్పుడు 40 ఏళ్ళ ఆయన రాజకీయ జీవితంలో ఎప్పుడు కూడా ఎదుటి వ్యక్తి ఎవరైనా ఒకవేళ ఎదుటి పార్టీ వాళ్ళు వస్తే ఏమన్నా బాగున్నావా అని మాట్లాడే మనస్తత్వం గల మనిషి ఎవరిదో. మీరు 40 ఏళ్ళు చూసుకుంటే ఎప్పుడు మిగతా వాళ్ళందరూ కూడా స్టేట్మెంట్ ఇచ్చుకోవడం చేసుకోవడం జరిగింది కానీ ఈయన ఎప్పుడు చేయలేదు. పర్సనల్ గా చాలా మంచి ర్యాప్ ఉంది. అవును. సో అటువంటి వ్యక్తి చనిపోవడం నిజంగా బాధాకరం. నిజంగా ఆయన ఆత్మకు శాంతి కలగాలని, వాళ్ళ కుటుంబానికి భగవంతుడు ఆత్మస్థైర్యాన్ని ఇవ్వాలని కోరుకుంటూ, ఇంకో విషయం ఏంటంటే ఇటువంటి వ్యక్తిని చంపాల్సిన అవసరం ఎవరికైనా ఉందా? అందులో ఆయన యాక్టివ్ గా పాలిటిక్స్ లో లేని సందర్భంలో. ఇంకోటి ఏమిటంటే ఈ వ్యవహారంలో రంగన్న వాచ్మన్ స్టేట్మెంట్ ని చూస్తే అతను ఏమన్నాడు, 11:30కు సార్ బయటకు వచ్చాడు. ఏం రంగన్న పడుకున్నావా? ఏం ఇంకా పడుకోలేదా అని అడిగినాడు. అప్పటికే పని మనిషి వెళ్ళిపోయింది. మీరు పడుకోండి సార్, నేను పడుకుంటానే అని చెప్పి సేమ్ లాంగ్వేజ్, పడుకుంటాను నేను పడుకుంటాను నువ్వు పడుకో సార్ అన్నాడని. తర్వాత ఆయన లోపలికి వెళ్ళి సిగరెట్ తాగి బయటపడేసి బోల్ట్ వేసి, ఆయన వారికి సిగరెట్ తాగే అలవాటు, బోల్ట్ వేసి పడుకున్నాడు. తర్వాత 5 గంటలకు 5:15కు 5:15 పని మనిషి వస్తే తలుపు తీస్తే తలుపు తోయి రాలేదు ఫ్రంట్ సైడ్. మళ్ళీ బ్యాక్ సైడ్కి వెళ్తే తలుపు మూసుంది, కర్టన్లన్నీ వేసి ఉన్నాయి. సో
తలుపు అట్లా నెప్పంగానే బయటకు వచ్చింది. వస్తే సార్ ఎక్కడ కనపడలేదు ఏంటి, చూస్తే బాత్రూమ్ లో ఈయన పడున్నాడు. గట్టిగా అరిస్తే రంగమ్మ వచ్చింది, కృష్ణారెడ్డిని పిలిచినారు. తర్వాత వాళ్ళందరూ చూసిన తర్వాత ఎవరో ఎంపీ గారు వచ్చారు అని ఆయన స్టేట్మెంట్. ఇది జరిగింది. సో వెనకాల తలుపు ఎప్పుడు వేసుకునే అలవాటు ఉందని ఫర్దర్ గా రంగన్న చెప్పిన వ్యవహారం. వెనక తలుపు తెరిచే ఉంది అంటే ఆయన మర్చిపోయాడా వేసుకోవటం, ఎప్పుడు మూసే ఉంటుంది సార్ అని చెప్తున్నాడు. అంటే ఫ్రంట్ తలుపు రంగన్న తలుపు వేసుకున్నాడు క్లియర్ కట్ గా చెప్తున్నాడు. అంటే ఎవరో తెలిసిన వ్యక్తులు ఎవరైనా వచ్చి ఈయన్ని ఏదైనా అవసరం ఉందని పిలిచారా, లేదా ఆయన ఫోన్ లో ఎవరైనా ఫోన్ పెట్టానా, నీతో మాట్లాడాలి కొంచెం తలుపు తెరియని అన్నాడా? సో ఇన్వెస్టిగేషన్ అయితే ఒక సబ్జెక్ట్ కరెక్షన్, ఒక చిన్న విషయం. నా దగ్గర ఆ తలుపు పగలగొట్టిన విజువల్స్ ఉన్నాయి, ఆల్రెడీ ప్లే చేసే ప్రయత్నం చేస్తాను. నేను నిన్న రాత్రి సంపాదించమని నేను ప్లే చేస్తాను ఇప్పుడు. ఓకే, తలుపు ఫ్రంట్ బ్యాక్ సైడ్ ఉన్నది ఏదైతే చెప్తున్నారో దాన్ని తలుపుని అంటే ఓపెన్ చేశారు. ఆ ఓపెన్ చేసిన విజువల్స్ నేను సంపాదించాను, అవి మీకు మరి కాసేపట్లో టెలికాస్ట్ చేసి చూపిస్తాను. సో అయితే ఇప్పుడున్న దాని ప్రకారం, ఇప్పుడున్న సమాచారం ప్రకారం అయితే తలుపు పగలగొట్టినట్టుగా మన దగ్గర ఉన్నాయి. పోలీసులు ఇంకా దీన్ని రికార్డ్ చేశారా లేకపోతే దాని గురించి డిస్కషన్ జరిగిందా లేదా అన్నది అయితే ఇప్పుడు ఇంకా తెలియదు. అంటే నేను నాట్ మచ్లీ ఫాలోయింగ్, అంటే నాకు రంగన్న స్టేట్మెంట్ వరకు చూసానండి మార్నింగ్. అవును సార్, అవును. సో అది జరిగింది. తలుపు అట్లా మూసి ఉంది, తోయంగానే వచ్చేసింది, లోపలికి వెళ్ళి చూశాను. సో ఇప్పుడు వ్యవహారం ఏమిటంటే ఈయన్ని అంత దారుణంగా చంపాల్సిన అవసరం ఎవరికి ఉంది? వివాదరహితుడు, ముఖ్యంగా ఆయన ఎవరితో ఆయనను చంపిన దాని వల్ల ఎవరికైనా లాభం ఉందా? ఒకటి. రెండోది వివాదరహితుడు, పోనీ ఆయన ఎక్కడన్నా ప్రాపర్టీ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా? లేదు, పర్సనల్ గ్రడ్జ్ పెట్టుకునేటంత వ్యక్తి కాదు. మరి ఇటువంటి వ్యక్తిని చంపాల్సిన అవసరం ఎవరికి ఉంది? సో దీన్ని డెఫినెట్ గా ఇన్వెస్టిగేషన్ లో తేలుతుంది. ఇప్పటికే ఇంకోటి ఏమో అంటున్నారు, అక్కడ బెడ్రూమ్ లో ఉన్న అదంతా క్లీన్ చేసేసారు, బెడ్ తుడిచేశారు. మళ్ళీ ఇవాళ షిఫ్ట్ సో 9:20 ఆయన్ని హాస్పిటల్ షిఫ్ట్ చేసిన తర్వాత ఇంజరీస్ చూసి ఇది మర్డరే కానీ హార్ట్ అటాక్ కాదు అని డాక్టర్లు ప్రొనౌన్స్ చేసిన తర్వాత ఎవ్రీబడి ఫెల్ట్ దట్ ఇట్ ఇస్ ఎ మర్డర్. రైట్. అయితే ఇక్కడ ఒక పెద్ద అనుమానం చాలా మందికి ఉంటుంది ఏంటంటే, ఏదైతే బాడీని చూశారో, బాడీని చూసిన తర్వాత పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా బాత్రూంలో నుంచి బెడ్రూమ్లోకి తీసుకొచ్చారు, అక్కడ క్లీన్ చేసే ప్రయత్నం చేశారు అన్నది ఒక వర్షన్ ఇప్పుడు ఇవాళ అంటే నిన్న రాత్రి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడడం అనేది మనం చూసాం. ఇలాంటి సందర్భం చూసినప్పుడు అక్కడ స్టేట్మెంట్ చూడలేదు, చంద్రబాబు స్టేట్మెంట్ చూడలేదు. బట్ వేరే కడప జిల్లా వ్యక్తి చేస్తే ఇట్లా జరిగింది అని చెప్తే విన్నాను. అది హియర్సై, ఐ డోంట్ నో. చంద్రబాబు స్టేట్మెంట్ నేను వినలేదు, చూడలేదు. ఓకే. సో బట్ అంటే ఫస్ట్ ఇన్స్టెన్స్ ని తీసుకొని ఫస్ట్ దర్యాప్తు స్టార్ట్ అవుతుంది, ఆ తర్వాత దానిలో డెవలప్మెంట్స్ ఉన్నాయన్నది ప్రతి ఒక్కరికి తెలుసు. అంటే మీరు చెప్పినట్టుగా ఇంటి కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ముఖ్యంగా ఫస్ట్ అనుకున్నది హార్ట్ అటాక్ అని. దాన్ని బేస్డ్గానే మొత్తము ఇన్ఫర్మేషన్ బయటికి రావడం కానివ్వండి, న్యూస్ స్ప్రెడ్ అవ్వడం జరిగింది. ఆ తర్వాత దాన్ని హత్య కోణంలో చూసి అది మర్డర్ అని తెలిసిన కొంచెం టైం పట్టింది. దీన్ని అంతటినీ కూడా ఒక పొలిటికల్ కాన్స్పిరసీగా చిత్రీకరించడం కానివ్వండి, దాంట్లో పోలీసుల్ని చిదంబరం దారుణమైన వ్యవహారం ఏమంటే దీన్ని ఇన్వెస్టిగేట్ చేయాలంటే ఓ పోలీస్ ఆఫీసర్ని నియమించాలి. మామూలుగా పోలీస్ అధికారులు ఏం చేస్తారంటే, నేను కూడా చాలా కేసెస్ చేశాను కదా, ఇప్పుడు నందరాజు గౌడ్, పాపయ్య గౌడ్, శ్రీనివాస్ గౌడ్ మర్డర్ కేసెస్ లో నేను సిఐడిలో ఉన్నప్పుడు మాకు మామూలుగా మెమో ఇస్తే పని జరగడం వల్ల మధ్యలో ఎవడన్నా ఏదైనా కాల్ వచ్చి ఇంపార్టెంట్ కేసు అంటే అక్కడ పరిగెత్తడం జరిగితే అప్పుడు డీజీ గారు పిలిచి వీళ్ళనే ఒక మెమో ఇచ్చి ఈ పని తప్ప వేరే పని చెయ్యొద్దు అని ఒక మెమో ఇచ్చినాడు. స్పెషల్ ఇన్వెస్టిగేషన్. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ అంటే ఏం పాడు లేదు. అయ్యా మీరు ఇది ఉంటే సీఎం వచ్చినాడు పరిగెట్టండి, ఇంకోటి ఏదో వచ్చినాడు పరిగెట్టండి, రోడ్డు మీద బందోబస్తులు పరిగెట్టండి అనే వ్యవహారం లేకుండా ఈ పనే చేయండి మీరు అని చెప్పడానికి ఇది పర్యాయపరంగా స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్. అంతేగాని వాళ్ళకి స్పెషల్ పరిధులు ఉండవు. వాళ్ళు సిఆర్పిసిని, ఐపీసీని నుంచి ఎక్కడి ఏమి చేయడానికి వీల్లేదు. ఈవెన్ సిబిఐ కానీ ఎన్ఐఏ కానీ, సిబిఐకి ఎన్ఐఏకి సంబంధం లేదు. ఎన్ఐఏ నేషనల్ ఇన్వెస్టిగేషన్ టీమ్, సిబిఐ వచ్చి లోకల్ పోలీసుల నుంచి సేకరించిన వ్యక్తుల్ని సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ లో పెడతారు. అది డిఫరెన్స్. సో సిట్ అంటే అదేదో పెద్ద ఊడొచ్చిన వాళ్ళు పొడిచిన వాళ్ళు కాదు. ఒక ఆఫీసర్ని నియమిస్తారయ్యా నువ్వు ఈ డ్యూటీ తప్ప వేరే డ్యూటీ ఏమి చేయొద్దని. త్వరితగతిన ఇన్వెస్టిగేషన్ సాగుతుందనే ఉద్దేశంతో చేసిన పని. ఒకటేమిటంటే ఇప్పుడు
రెండు పార్టీలు వాళ్ళు కూడా పాలిటిక్స్ చేయడము బాధాకరం నిజంగానే. ఎందుకంటే మంచి వ్యక్తి, గొప్ప ఉన్నతమైన భావాలు ఉన్న వ్యక్తి, వివాద రైతుడు ముఖ్యంగా. కానీ ఇక్కడ రెడ్డి గారు అంటే ఒక కీలకమైన ప్రశ్న చాలా మంది మధ్యలో ఉంది. ఎందుకంటే ఆ ఫొటోస్ అంటే సెకండ్ సెట్ ఆఫ్ ఫొటోస్ చూడంగానే చాలా సింపుల్గా ఎవరు అడిగినా సరే, చిన్నపిల్లలు అడిగినా చెప్పేస్తారు ఇది సామాన్యంగా జరిగిన మర్డర్, అంటే సామాన్యంగా జరిగిన ఇది చావు కాదు, ఖచ్చితంగా దీంట్లో మర్డర్ కోణం ఉంది అన్నది. అయితే కుటుంబ సభ్యులు వచ్చి ఫస్ట్ దీన్ని కేవలం ఒక ఏమంటారు సాధారణ చావులాగా చెప్పినప్పుడు దాన్ని యాక్సెప్ట్ చేసి, ఆ తర్వాత మళ్ళీ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళే వచ్చి లేదు దీని మీద కేసు కట్టాల్సిందే ఖచ్చితంగా అని చెప్పి ప్రెషర్ పెట్టేందుకు కేసు కట్టలేదన్నది ఒక ఆరోపణ వినిపిస్తోంది. ఇలాంటి అవకాశం ఉంటుందంటారా? పోలీసులు చూడంగానే ఇది లేదు, ఇది 174 720 ఏమో 730 174 ఎఫ్ఐఆర్ కట్టారంటే రైట్. కానీ అది అంటే మనకి ఇప్పుడు వస్తున్న వార్తల ప్రకారం ఏంటంటే మొదటగా కేవలం దాన్ని హార్ట్ అటాక్ గానే మొత్తం డిస్కషన్ జరిగింది. ఆ తర్వాత వాళ్ళు చెప్పిన తర్వాత కూడా దే హావ్ రిజిస్టర్డ్ అండర్ సెక్షన్ 174 అనేది. కానీ అది 8 తర్వాత, అంటే 8 తర్వాత అది కూడా ఎవరు పిఏ వచ్చి కంప్లైంట్ చేసేందుకు, పిఏ వచ్చి మాట్లాడేంత వరకు అలాంటి వీళ్ళకి సిఐకి ఏం చెప్పారంటే చెప్పడము నాకు తెలిసిన సమాచారం, తప్పో రైటో తెలియదు, ఇట్లా అయింది, దేర్ మేబీ చనిపోయారు కాబట్టి మీరు రండి అంటే ఆయన స్టాఫ్ మెంబర్ని ఆయన స్టాఫ్ మెంబర్ని తీసుకొచ్చాడని. తీసుకొచ్చిన తర్వాత ఆయన చూసి ఈ దెబ్బలు ఉంటాయి ఏమిటి అని చెప్పి దెన్ 174 ఎఫ్ఐఆర్ కట్టినారు అనేది అక్కడ వీళ్ళు చెప్పిన దాని ప్రకారం. కంప్లైంట్ నోబడీ గేవ్ ది కంప్లైంట్ టిల్ దెన్ దేర్ ఇస్ ఎ టెలిఫోన్ ఇన్ఫర్మేషన్. దట్ ఇన్ఫర్మేషన్ ఆల్సో యాడెడ్ ఇన్ టు ది జనరల్ డైరీ అండ్ దెన్ హీ కేమ్ విత్ ది స్టాఫ్. ఆయన ఇంజనీర్ చూసిన తర్వాత ఇన్ని ఇంజనీర్స్ ఉంటే ఎట్లా అని చెప్పి తెలిసింది. బట్ ఐ డోంట్ నో యాక్చువల్ ఫ్యాక్ట్. మనకు కూడా ఇప్పుడు కూర్చొని మాట్లాడుకుంటే ప్రయోజనం లేదు సార్. అంటే కానీ అక్కడ కుట్రకోణం ఉంది అన్నది రెండు పార్టీలు చేసే ప్రయత్నం చేస్తున్న క్రమంలో కొన్ని డాట్స్ కనెక్ట్ అవ్వట్లేదు. ఆ డాట్స్ కనెక్ట్ చేసే ప్రయత్నం మాత్రమే చేస్తున్నాం మనం అంతే. ఒకటి చిదంబరం, మనం ముఖ్యంగా ఇట్లాంటి వ్యవహారంలో ఎప్పుడు కూడా మనకు తెలిసిన ఆ ఊరి వాళ్ళకి నేను చెప్పే చిన్న విన్నపం ఏమంటే డెఫినెట్ గా ఎవరో వచ్చి చంపండి, ఆయన చనిపోలేదు. ఇంజనీర్స్ని బట్టి చూస్తే 100% సంబడికి. అంటే ఒకటి ఏ మర్డర్ చేయాలన్నా మీరు హిస్టరీలో కొన్ని లక్షల మర్డర్లు తీసుకోండి, ఎయిదర్ సడన్ ప్రావకేషన్, ఇద్దరు మాట్లాడుకుంటా ఉండి తాగుబోతులు అయి ఉండి తాగి కోపం వచ్చి కొట్టిన సందర్భాలు ఉన్నాయి. రెండు, సెక్షువల్ జెలసీతో వాళ్ళని పిలిచుకెళ్ళి నా భార్యతోనో నా మరదలతోనో నా కూతురుతోనో సంబంధం ఉందని తీసుకెళ్లి తాపిచ్చి కొట్టి చంపిన సందర్భాలు ఉన్నాయి. ఈ డబ్బుల విషయంలో కూర్చొని మాట్లాడుతూ ఉండి నువ్వు ఇంటి ఇవ్వాలి అంటే నేను ఇవ్వను ఏం చేసుకుంటావు అన్నప్పుడు సడన్ ప్రావకేషన్ లో చంపిన సందర్భాలు ఉన్నాయి. కొన్ని సందర్భాల్లో వీడు మనకి జీవితంలో చాలా కష్టాలు పెట్టాడు, వీడు నరకాసురుడు, వీడిని చంపకపోతే నా జీవితమే లేదు, నేను చచ్చిపోయినా ఏమైనా పర్వాలేదు అని చంపిన సందర్భాలు ఉన్నాయి. అదే విధంగా వీడు నాకు ఇంత ఫైనాన్షియల్ గా ఇంత ఇబ్బంది పెట్టాడు, నా కుటుంబం అంతా నాశనం అయిపోయింది కాబట్టి వీడిని ఎలిమినేట్ చేయాలని చంపిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు ఈయన వివాద రైతుడు, ప్రాపర్టీ పరంగా గానీ పొలిటికల్ గా గానీ ఆయనకి ఎవరు ఆల్మోస్ట్ అజాత శత్రువే. అట్లాంటి వ్యక్తిని చంపాల్సిన అవసరం ఎవరికి ఉంది? ఒకటి. రెండోది, ఆయన ఇంట్లోకి వెళ్ళి అంత దారుణంగా చంపారు అంటే డెఫినెట్ గా దేర్ ఈజ్ ఎ మోటివ్. ఎందుకంటే ఊరికే దారింటి పోయాడు, పిచ్చోడు పోయి కొట్టి చంపిన పరిస్థితి కాదు. లేదు, దోపిడీ చేసుకునే దానికి పోయారా, మరి అక్కడ దోపిడీ సృష్టించిన వ్యవహారం ఏమీ కనపడలేదు. సో కాబట్టి డెఫినెట్ గా దేర్ మే బి ఎ రీజన్. ఇప్పుడు మనకేమంటే అక్కడ సీసీ కెమెరాలు ఏమైనా ఉన్నాయా, ఇంట్లో వెనకాల పక్క ఏమైనా ఉన్నాయా, లేదు ఆ వీధిలో ఎక్కడైనా సీసీ కెమెరాలు ఉన్నాయా, లేదు. విలేజెస్ లో మామూలుగా 4 గంటల నుంచి లేచి తిరుగుతూ ఉంటారు. కొన్ని సందర్భాల్లో 3 గంటలకే లేస్తారు, ముసలాళ్ళంతా వేసి కూర్చొని మాట్లాడుతుంటారు. వాళ్ళని క్షుణ్ణంగా విచారిస్తే ఆ ఇంట్లో నుంచి ఎవరైనా వచ్చినారా పోయినారా ఏమన్నా క్షుణ్ణంగా తెలుస్తుంది. బట్ ఒకటే, పొలిటిసైజ్ చేయడం నిజంగానే బాధాకరం. మంచి వ్యక్తిని వాళ్ళు గాని వీళ్ళు గాని ఆ విధంగా చేయకుండా ఇన్వెస్టిగేషన్ కి సహకరించి జరిగితే నిజమైన దోషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని త్వరితగతిని పట్టుకోవడానికి వీలవుతుంది. బట్ అది జరగకుండా పాలిటిక్స్ చేయడం రెండు పార్టీలు అభిప్రాయం నాది. రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్ రెడ్డి గారు, మీరు మీ విలువైన సమయాన్ని కేటాయించి మాకు ఈ విశ్లేషణ అందించినందుకు.